హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు టాపిక్ విషయంకి వచ్చేస్తే భర్తకి భార్య మీద ఎలాంటి అనుమానాలు వస్తాయి. సో దాని నుంచి మనం తెలుసుకోవాల్సిన చిన్న చిన్న నిజాలు. సో ఇద్దరికి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉంటే గనక అంటే ఏదైనా చేసిన మిస్టేక్ కూడా చెప్పకుండా దాన్ని దాయడం కానీ, లేదా భర్తకు చెప్పకుండా కొన్ని షాపింగ్కి వెళ్ళడం కానీ, లేదా కొన్ని చేస్తూ ఉంటారు భయంతో కావచ్చు, లేదా భయంతో కావచ్చు, లేదా మీరు ఏమన్నా అంటారేమో అని ఇంకెప్పుడు ఇలా చేయొద్దని తిడతారనేసి కొన్ని అంటే మీ హస్బెండ్ దగ్గర మీరు దాయడం కొన్ని జరుగుతూ ఉంటాయి. సో వాటి గురించి అనుమానం అనేది లైఫ్ లాంగ్ ఒకవేళ మీరు దొరికారా అనుకోండి తప్ప అది లైఫ్ లాంగ్ మిమ్మల్ని వేటాడుతూనే ఉంటుంది మీ భర్త పట్ల నుంచి. సో దాని నుంచి మనము ఎలా వాళ్ళకి ఏ మిస్టేక్ చేయకపోయినా కూడా కొన్ని తప్పులు అంటూ ఉంటారు. భార్యలు ఎంత పర్ఫెక్ట్ ఉన్నా కూడా కొన్నిసార్లు మీ భర్తలు తప్పు చేసినా కూడా చేయనట్టుగా, ఎక్కడ నా భార్య చేస్తుందా అన్నట్టుగా సో భార్య మీద అనుమానిస్తూ ఉంటారు. సో ఆ తప్పులు ఏంటి అనేవి కూడా మీకు చెప్తాను. ఇప్పుడు మీ భర్తలు కానీ, మీ భర్త ఇంట్లో ఉన్నప్పుడు కానీ మీకు తెలియకుండా ఏదైనా వేరే అమ్మాయిలతో చాటింగ్ కానీ చేయడం కానీ, లేదా తనకి ఏదైనా ఎఫైర్స్ ఉండొచ్చు, లేదా తన లైఫ్లో ఎవరన్నా లవ్ ఫెయిలియర్ ఉండొచ్చు, మీ భర్తకి ఎవరైనా అమ్మాయి లవ్ ఫెయిలియర్ ఉండవచ్చు. ఐ థింక్ అలా ఉండడం వల్ల కూడా ఓకే, నాకు లైఫ్లో ఒక అమ్మాయి ఇలా హ్యాండ్ ఇచ్చింది, నన్ను వదిలేసి నేను లవ్ ఫెయిలియర్ అయ్యాను. సో నాకు ఈ వచ్చే అమ్మాయి కూడా ఏదన్నా ఎఫైర్స్ ఉన్నాయా, సో తిని కూడా అంతేనా అని ఒక అమ్మాయి పట్ల ఇంకొక అమ్మాయిని కూడా అనుమానించడం జరుగుతుంది. సో నమ్మకం అనేది ఉండదు. సో వీటి వల్ల కూడా అనుమానాలు వస్తాయి. సెకండ్ వన్ వచ్చి ఏంటి అంటే, మనము మొబైల్స్లో అంటే ఇప్పుడు మీ హస్బెండ్ తెలియకుండా మీరు ఫోన్ లాక్ కానీ, మెసేజెస్ కానీ ఎవరితో అయినా మీ ఫ్రెండ్స్తో అయినా చాటింగ్ చేసి, లేదా మీ మమ్మీ వాళ్ళకి ఇంట్లో జరిగిన విషయాలు కానీ చెప్పి మళ్ళీ వాళ్ళకి ఎందుకు కాల్ చేసామని మీ మీద ఎక్కడ సీరియస్ అయ్యి రియాక్ట్ అవుతారని భయంతో కూడా ఫోన్ లాక్ పెట్టుకోవడం కానీ, మెసేజెస్ కానీ ఏమైనా చేసి డిలీట్ చేయడం కానీ, ఇలాంటివి చేసి చెయ్యలేదు, తనకు దొరికిపోయాక మళ్ళీ మిమ్మల్ని ఒక మాట అడిగినప్పుడు మీరు చెయ్యలేదు అని చెప్పినప్పుడు కూడా తనకి ఓకే, నా ముందే ఇలా అబద్ధాలని ఎన్నిసార్లు ఇలా చెప్పిందో అన్నట్టుగా తనకి మీ మీద బ్యాడ్ ఒపీనియన్ ఉంటుంది. ఈ విషయంలో కూడా ఉంటుంది. ఇప్పుడు మీ భర్త మీతో అంటారు, అరే ఇంట్లోనే ఉండని, ఇక్కడ బయటకు వెళ్ళకూడదు, ఏదైనా కూడా నా పర్మిషన్ తీసుకోవాలి, నాకు చెప్పి చెయ్యాలి అన్నప్పుడు ఒకసారి మీరు ఎందుకు చెప్తున్నారని ఆలోచించండి. మీ భర్త వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అంటే మీరు బయటకు ఏదైనా షాపింగ్కి వెళ్ళడం కానీ, తను వచ్చేసరికి ఈవినింగ్ అవుతుందని షాపింగ్కి వెళ్ళడం, మీకు నచ్చినట్టు ఉండడం కానీ, ఇలా ఏమన్నా కొన్ని చేయొద్దు అన్న పనులని చేయడం వల్ల కూడా ఇలా అవుతుంది. అనుమానం అనేది కలుగుతుంది. మీ పట్ల అంటే నమ్మకం అనేది ఎప్పటికీ ఉండదు. సో ఇంకొంతమంది ఏంటి అంటే మొబైల్స్ అంటే బై మిస్టేక్ ఎవరో అదర్ పర్సన్ వేరే మొబైల్కి కాల్ చేయబోయి, వేరే నెంబర్కి కాల్ చేయబోయి బై మిస్టేక్లో మీకే కాల్ చేశారు అనుకోండి. సో తను ఒక అబ్బాయి చేస్తే ఒక అమ్మాయి వాయిస్ విని మళ్ళీ రిటర్న్ కాల్ బ్యాక్ చేశారే అనుకోండి. అప్పుడు సడన్లీ మీ హస్బెండ్ మీ మొబైల్ ఎత్తినప్పుడు అక్కడ మీ మిస్టేక్ ఏమి ఉండదు. బట్ తను అనుమానిస్తే ఒకవేళ అది మీ మీద తప్పుగా తను మార్చే విధంగా అయిపోతుంది. ఎలా క్లియర్ చేసుకోండి. ఓకే, తను ఏదైనా మీ మీద ట్రస్ట్ లేక ఒకవేళ అనిండొచ్చు, బట్ మీకైతే తెలుసు కదా మీరంటే ఎలాంటి వాళ్ళు. సో మీ క్యారెక్టర్ మీ గురించి తెలుస్తుంది కదా. సో ఆ టైంలో అప్పుడు మీరంటే ఏంటో ప్రూఫ్ చేసుకోండి. దాని దగ్గర ఏ సీక్రెట్స్ అట్లా దాచకూడదు. ఫోన్ లాక్ కానీ, చెప్పకుండా చేయడం కానీ ఇలాంటివి చేయొద్దు. తను చెప్పిన మాట విని తనకన్నా ఫస్ట్ మీకు అంటే మీరు అంటే ఏం జరుగుతుందో ఏంటో అనేది సిచ్యువేషన్ మీరు చెప్పుకుంటే సరిపోతుంది. సో ఇద్దరి మధ్య అనుమానం అనేది ఉండదు. అలాగే ఒకరి మీద ఒకరికి కూడా నమ్మకం ఉండాలి. అది ఒకరికి ఉంటే కూడా గొడవలు వస్తుంటాయి. ఇద్దరికి ఈక్వల్గా ఉండాలి. అట్లీస్ట్ అంత మెచ్యూరిటీ లేకపోయినా కూడా వే ఆఫ్ మీ చెప్పే విధానాన్ని కానీ, మీరు తనకు మీ పట్ల నమ్మకాన్ని కలుగజేసేది కూడా మీ బాధ్యతనే ఉంటుంది. సో ఇదే ఫ్రెండ్స్, నేను టాపిక్ చేద్దాం అనుకున్నాను. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆడుకోండి అంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే, ఇప్పుడు ఈ అనుమానం అనేది తన లైఫ్లో ఏదో లాస్ అవ్వడం కానీ, ఏదో లవ్ అఫేర్ కానీ, లేదా తన కళ్ళతో కొంతమంది అమ్మాయిలను చూడడం కానీ ఇలా జరిగినప్పుడు భార్య మీద అఫ్ కోర్స్ తప్పకుండా అనుమానాలు వ్యక్తం అవుతాయి. అంటే నా భార్య కూడా ఎక్కడైనా ఇలా చేస్తే కానీ బ్యాడ్ థింకింగ్ థాట్స్ వస్తాయి. మొత్తం నెగిటివ్ థాట్స్ వస్తుంది భార్య మీద. అనుమానం వ్యక్తం చేస్తారు చాలా.
అంటే అంటే తనని తెలుసుకోవాలి నేను ట్రై చేస్తాను. ఒక చిన్న అబద్ధం ఇక్కడ నా భార్య ఆడగానే సో ఓకే దాని మీద మొత్తం నమ్మకం అనేది పోతుంది. ఇలా చెప్పకుండా షాపింగ్కి వెళ్ళడం కానీ ఇలా చేస్తే అనుమానాలు మీ ఇద్దరి మధ్య వస్తుంది. సో తను చెప్పినప్పుడు ఓకే ఆ టైం గురించి వెయిట్ చేయండి, మీరు తీసుకొని వెళ్తారు కానీ, లేకపోతే మీకు నచ్చిన ఐటెం కొనివ్వలేదనో మీరు వెళ్ళి డైరెక్ట్ తీసుకోవడం గానో ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో ఒకవేళ మీరు సమయానికి ఎక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఏదైనా అప్లికేషన్ ఫామ్ కానీ లేదా మీరు ఏదో ఇంపార్టెంట్ వర్క్ గురించి కానీ ఆఫీస్ వర్క్ గురించి కానీ మీ హస్బెండ్ డ్రాప్ చేయకపోతే లైక్ మీరే ఓలే క్యాబ్స్ కానీ బైక్స్ కానీ బుక్ చేసినప్పుడు ఎవరైనా మీ చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఓకే మీ వైఫ్ ఎవరో అదర్ పర్సన్ బైక్ మీద వెళ్ళిందని, అది బుక్ చేయడం క్యాబో లేక ఏదైనా కావచ్చు, బట్ మీ హస్బెండ్ ఉండే ఫ్రెండ్ సర్కిల్ బాగుంటే ఓకే ఆ అనుమానాలు అనేవి మీ హస్బెండ్ కూడా చెప్పడం అంటూ జరగదు. సో అలా కూడా కొంతమంది చెప్పడం వల్ల భర్తలకి భార్య మీద అనుమానం వస్తూ ఉంటుంది. సో దీన్ని మనం క్లియర్గా మన తప్పేం లేకుండా మనం చెప్పడమే ఇంపార్టెంట్. సో ఏదో అన్నారు కదా అని దేనికంటే దానికి మనం అడ్జస్ట్ అవ్వద్దు. సో ఇది అడ్జస్ట్ అవ్వడం వల్ల లైఫ్ లాంగ్ ఇలానే ఉంటుంది. సో దాన్ని క్లియర్గా మీ మిస్టేక్ ఏమి ఉండదు కదా, మీ తప్పు లేనప్పుడు క్లియర్గా ఇద్దరు డిస్కషన్ చేసుకొని మీరు ప్రూఫ్ చేసుకునే బాధ్యత మీ చేతిలో ఉంది. అండ్ ఇంకా లైక్ ఇప్పుడు అంటే కొన్నిసార్లు అంటూ ఉంటారు కదా, అది ఊరికే అనుమానించడం కానీ లేదా మా హస్బెండ్కి ఎప్పుడు ఇలానే జరుగుతుంది, అసలు బాగా అనుమానిస్తారు, ఎవరితో అయినా మాట్లాడితే చాలు ఆ అబ్బాయికి అంటగట్టడం ఇక్కడ అంటగట్టడం, కొంచెంసేపు ఫోన్లో చూసుకుంటే కనుక ఆన్లైన్ బిజీ అని వస్తే నా మీద అనుమానిస్తూ ఉంటారు. సో ఇవన్నీ కూడా నా మీద అనుమానం అని అనుకోకూడదు. కొంతమంది అతి ప్రేమ ఎక్కువ అవ్వడం కూడా దానివల్ల కూడా కొన్ని అనుమానాలు వస్తూ ఉంటాయి. సో అవి మనం క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసుకోవాలి, ఇద్దరి మధ్య డిస్కషన్ చేసుకొని దానికి సొల్యూషన్ చూసుకొని చెప్తేనే అప్పుడు లైఫ్ అనేది బాగుంటుంది. సో ఏవన్నా కూడా పడుతూ ఇలా ఉంటే మీ లైఫ్ లాంగ్ ఈ అనుమానం అనేది మీ ఇద్దరి మధ్య రావడం, గొడవలు అయిపోవడం, ఇద్దరికి అండర్స్టాండింగ్స్ ఉండకపోవడం. అండ్ దీంట్లో గనక మీ హస్బెండే ఇలాంటివి మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరి ముందు అనేసరికి సో మీ హస్బెండ్ వాళ్ళ మమ్మీ కూడా ఇలాంటి ఫీలింగ్గా వస్తుంది, ఓకే నా కోడలు అటు ఇటు వెళ్ళి మాట్లాడుతుంది అని తను కూడా ఎంతో కొంత అంతా నేర్పించడానికి తన కొడుకుకు ట్రై చేస్తుంది. సో ఇలాంటివి తన వల్ల కూడా ఉంటుంది. సో మీ ఇద్దరి లైఫ్ లాంగ్ ఉండేది మీ ఇద్దరు. సో నీ పట్ల తనకి తన పట్ల మీకు నమ్మకం కలగాలంటే సో తను చెప్పినట్టు విని తన ముందు ఏవి సీక్రెట్స్ దాచుకోకుండా మీ ఇద్దరు మీరంటే మీ క్యారెక్టర్స్ ఏంటో మీకు తెలిసే విధంగా మీరు అలా ఉండాలి. యాజ్ ఏ ఫ్రెండ్గా ఉండాలి, యాజ్ ఏ మదర్గా, యాజ్ ఏ ఫాదర్గా, అన్నిట్లో కూడా భార్యతో సో ఇలాంటి కొన్ని మోటివేషనల్గా కాకుండా ఇలా కూడా కొన్ని ఉండాలి. అంత ప్రెజర్ పెట్టేలా కూడా ఉండదు. వన్స్ ఎప్పుడైతే భార్యను అర్థం చేసుకునే భర్త వస్తారో సో అప్పుడే వాళ్ళ లైఫ్ అనేది బాగుంటుంది. ఇంకొకరితో కంపేర్ చేసి ఇంకొకరి మాటలు వినడం కానీ అలాంటివి మధ్యలో రావు. సో అనుమానం ఉన్న వాళ్ళే ఇలా చేస్తారు. సో అనుమానంకి బుద్ధి చెప్పాలంటే ఒకవేళ మీ హస్బెండ్ గట్లా మీ ఇంట్లో ఎవరైనా ఈ విధంగా ఇలా ఉంటే సో వాళ్ళని మార్చేది అనేది మీ చేతిలోనే ఉంటుంది. సో మీ దగ్గర ఎలాంటి మిస్టేక్ లేనప్పుడు మీరు భయపడకూడదు, ఎదురు తిరిగి దానికి కరెక్ట్ రీజన్ ఇవ్వాలి. మీరంటే ఏంటో తెలుసు. సో ఇన్ కేస్ తనే అలాంటి మిస్టేక్స్ చేసి మీ మీద నెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. సో దానికి పరిష్కారం అంటే ఎలా సమాధానం ఇవ్వాలి ఏంటి అనేది మీరు తెలుసుకుంటే చాలు. ఇంకెప్పుడు అలాంటివి మీ లైఫ్లో అంటే మీ ఇద్దరి మధ్య డిస్టర్బ్ చేసే గొడవలు కనుక రావు. సో ఇద్దరి మధ్య ఇలాంటి టాపిక్స్ని క్లియర్ చేసుకొని మీ లైఫ్ని హ్యాపీగా ఉంచుకోవాలని నేను ఈ వర్డ్స్ చెప్పాను. ఎవరైతే ఇలా అనుమానించి ఇలా టార్చర్ చేసే వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి నేను ఈ వీడియో. సో కొంతమంది ఊరికే అనుమానిస్తూ ఉంటారు భార్యని. అలా అనుమానించకుండా ఇద్దరు అంటే అండర్స్టాండింగ్తో ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోవడం వల్ల నమ్మకం అనేది కలుగజేయాలి. సో అలా కలిసి ఇద్దరు హ్యాపీగా ఉండాలనేసి నేను ఈ వీడియో తీసాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది లైఫ్. సో అనుమానం అనేది మీరు బాధపెడుతూ తనని బాధపడుతూ చాలా ప్రెషర్గా లైఫ్ అంతా డిస్టర్బ్ అయ్యి ఆఫ్టర్ పిల్లలు కూడా మ్యారేజ్ అయ్యి అంటే పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇదే రిపీట్ చేస్తూ ఉంటే పిల్లల దగ్గర కూడా అరే మమ్మీ క్యారెక్టర్ ఇంత బ్యాడ్ అని ట్రై చేయడానికి చూస్తూ ఉంటారు సో హస్బెండ్. సో ఇలా ఏ తప్పు మనం చేయకుండా ఎందుకు నిందలు పడాలి, సో దానికి కరెక్ట్గా జవాబు సమాధానం ఇచ్చుకోవాలి అని నేను ఈ వీడియో తీశాను. తప్పు లేనప్పుడు దేనికి భయపడకూడదు.
అన్నీ క్లియర్ కట్గా అంటే తనకు ఎక్స్ప్లెనేషన్గా అన్ని ప్రూఫ్స్తో సహా నేనంటే నేను ఇది చేయలేదని చూపించేంత ధైర్యం సో గర్ల్స్ దగ్గర ఉండాలని కోరుకుంటూ నేను ఈ వీడియో తీశాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.